విడుదల రజనీపై రేపు మాపో ఏసీబీ కేసు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఓ మాఫియాగా మారి చిలకలూరిపేటలో వ్యాపారులను బెదిరించి దోచుకున్న వ్యవహారాల్లో ఆమె పాత్ర ఆధారాలతో సహా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 10 మందికి పైగా ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ దర్యాప్తులో డబ్బులు ఎలా తీసుకున్నారో కూడా తెలియందే. విడుదల రజని మరిది గోపి కలెక్షన్ కింగ్ గా గుర్తించారు. ఇప్పటికే కేసులు పెట్టడానికి అవసరమైన సరంజామానా రెడీ చేశారు. 2 రోజుల్లో కేసుల ప్రక్రియ పూర్తయిపోతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బెదిరించిన అధికారులే అప్రూవర్లుగా మారటం. జాషువా అనే పోలీస్ ఆఫీసర్ను ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించడానికి ఉపయోగించుకున్నారు. పెద్ద ఎత్తున ఫైన్ వేసినట్లుగా నటించడం, డబ్బులు డిమాండ్ చేయటం, వసూలు చేయటం, ఇవ్వకపోతే కేసులు పెట్టి లోపలే ఇస్తామని బెదిరించడం వంటి పనులను జాషువా అనే పోలీస్ అధికారితో పాటు మరికొందరితో చేయించారు. వీరంతా ఇప్పుడు అప్రూవర్స్ గా మారారు. విడుదల రజని చెప్పినట్లుగా చేశామన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన చివరి 2.5 ఏళ్లు మంత్రిగా ఉన్న ఆమె నియోజకవర్గాన్ని పీల్చి పిప్పి చేశారు. ఎవరు ఏ చిన్న వ్యాపారం చేసినా వదిలిపెట్టలేదు. ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో చిలకలూరిపేట నుంచి మార్చేశారు. అయినా ఆమెకు ఓటమి తప్పలేదు. మరోసారి ఇటీవల చిలకలూరిపేటకే ఇన్ఛార్జ్గా నియమించారు. కానీ చేసిన కలెక్షన్ల నిర్వాకం వెలుగులోకొస్తుంది. కేసులు పాలవటం ఖాయంగా కనిపిస్తోంది.